బాల్యాన్ని అర్థం చేసుకోండి. రికగ్నైజింగ్ ద హాలిస్టిక్ నేచర్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్, దట్ ఈస్ న్యూట్రిషన్, హెల్త్, సోషల్, మెంటల్, physical, moral and emotional development. Early childhood care and education will receive high priority. నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్. బాల్యం ఎంతో అద్భుతమైన స్థితి. అది మనం తెలుసుకునే లోపు పెద్దవాళ్ళైపోతాం. స్వర్గం ఉందో లేదో కానీ బాల్యం మాత్రం స్వర్గం లాంటిదే. దానికి కారణం తల్లిదండ్రుల ప్రేమాభిమానాలు, ఇతర పెద్దల ప్రవర్తనే. బాల్యంలో ప్రతి చర్య ఆసక్తికరమైనదే. అమ్మ ఒడి నుండి నేల మీద పాకడం, ఆ పైన నడవడం, ఆడటం, పాడటం అన్నీ ఆనందం కలిగించే ప్రక్రియలే. సృష్టిలోని అన్ని జీవరాశుల కన్నా మానవుడు మాత్రమే తన పని తాను చేసుకోవడానికి అధిక సమయం తీసుకుంటాడు. చేపపిల్ల పుట్టగానే ఈదాలి, పక్షి పక్షం రోజుల్లో ఎగరాలి, జంతువులు పుట్టగానే నిలబడాలి, నడవాలి, కొన్నాళ్లకు పరిగెత్తాలి, ఆ పైన వేటాడాలి. ఇవి ఆయా జంతువులు సహజంగా నేర్చుకుంటాయి. కానీ మానవుడి విషయం అలా కాదు. అన్నీ అమ్మా నాన్నలు నేర్పాలి, మాట్లాడే భాష నేర్పాలి, విద్యాబుద్ధులు నేర్పాలి, వైఖరిని తీర్చిదిద్దాలి. అంటే తల్లిదండ్రులు లేదా సంరక్షకులు బిడ్డ ఆలనా పాలనతో పాటు ఆహారం, ఆరోగ్యం గమనిస్తూ శారీరక, మానసిక, సామాజిక రక్షణ కలిగిస్తుండాలి. ఆ బిడ్డ పెరిగి పెద్దయి సమాజం తనకు భద్రత కలిగిస్తుందని నమ్మాలి. అప్పుడే అటువంటి వారు ఉత్తమ పౌరులుగా కాగలరు. బాల్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, వారితో ఎలా ప్రవర్తించాలి అనే సున్నితమైన విషయాలను మన విద్యావేత్తలు, శాస్త్రజ్ఞులు చర్చించారు. విద్యావేత్తలు రూసో, పెస్టాల్జీ, ఫ్రోబెల్, మాంటిసోరీ, మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్ నుండి గీజుబాయి దాకా అనేక సూచనలు చేశారు. ఇవి తల్లిదండ్రులు అర్థం చేసుకుని తగు విధంగా వైఖరిని మార్చుకోవాలి. సూచనలో సూక్ష్మంగా ఇవి ముఖ్యం. పిల్లలు ఎల్లవేళలా నేర్చుకోవటానికి సిద్ధంగా ఉంటారు. పిల్లలు ఓపెన్ మైండ్తో తెరచిన పుస్తకంలా ఉంటారు. వారికి మంచి చెడుల మధ్య తేడా తెలియదు. పిల్లలు పెద్దల్ని అనుకరించడం నేర్చుకుంటారు. వారికి శత్రువులైనా మిత్రువులైనా ఒకటే, తేడా తెలియదు. పిల్లలు స్థిరంగా ఉండే వాటికన్నా కదిలే వాటి నుండి త్వరగా నేర్చుకుంటారు. మొదటి గురువుగా అమ్మని నమ్ముతారు. పిల్లలు సోమరి లేదా మేధావిగా మారటానికి కారణం పేరెంట్స్, సమాజమే. పిల్లల్ని బెదిరించడం కన్నా ప్రేమతో ఎన్నో నేర్పవచ్చు. పుట్టుకతో వచ్చే బుద్ధులంటూ ఏవీ ఉండవు. అన్నీ పేరెంట్స్ నుండి నేర్చుకున్నవే. కాబట్టి పేరెంట్స్ కూడా కొన్ని విషయాల్లో మారడం మంచిది. మారడం అంటే బాధపడుతూ కాదు, కొత్త పద్ధతులకు అలవాటు పడాలి. పిల్లలపై అధికారం ఉన్నట్లుగా మాట్లాడకుండా ప్రేమతో మాట్లాడగలిగితే వారు ఏం చెప్పినా చేస్తారు. ఒక మొక్కకు నిత్యం నీరు పోసినప్పుడే పెరుగుతుంది. అలాగే పిల్లలకు నిరంతరం ప్రేమను షరతులు లేకుండా అందిస్తూ ఉండాలి. వారి విశ్వాసాన్ని చూరగొనాలి. దాని వలన పిల్లలు తల్లిదండ్రుల్ని వదలరు. వారికిష్టం లేని పనులు చెయ్యరు. వైఖరి